ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భీష్మ ఏకాదశి రోజు ప్రారంభమయ్యే ఈ తిరునాళ్లు 15 రోజుల పాటు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణా జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు భీష్మ ఏకాదశి రోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాదుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తిరునాళ్లను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సాంప్రదాయంగా వస్తున్న పోలీస్ శాఖ వారు సమర్పించే అమ్మవారి వస్త్రాలను ఉయ్యూరు టౌన్ ఎస్ఐ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా మోసుకు వెళ్లి పల్లకిలో అలంకరించారు. వేలాది మంది భక్తులు ఎదురుగండ మరియు తిరుగుడు దీపాల కాంతులతో అమ్మవారు ఉయ్యూరు పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. ఆదివారం సాయంత్రం వరకు ఉయ్యూరు పురవీధులలో వీరమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం ఉయ్యూరు సెంటర్లో జరిగే ఉయ్యాల ఉత్సవం అనంతరం ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయంలో 15 రోజుల పాటు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ తిరునాళ్ల సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ వీరమ్మ తల్లి చల్లని చూపులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ తిరునాళ్లలో ప్రతి సంవత్సరం తాను పాల్గొనడం ఆనందంగా ఉందని పార్థసారథి తెలియజేశారు. తెలిసి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు కనబడతా ఉంది. ఆ తల్లి దీవెనతో గత సంవత్సరం గతంతా కూడా అందరూ చాలా సంతోషంగా ఈ ప్రాంతం వాళ్ళందరూ ఉన్నారు. భక్తుల కోరికలు తీర్చే తల్లి వీరమ్మ తల్లి. ఆ తల్లి దీవెనతో అందరూ రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు అందరూ కూడా చల్లగా ఉండాలని, వారి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా అమ్మ అనుకుంటున్నారు.